ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనములో భక్తుడైనటువంటి దావీదు దేవుని ఆరాధిస్తూ కొనియాడుతూ ఉంటున్నాడు. నిజమే కదా, దేవుడు ఎంత దయా దాక్షిణ్యములు గల దేవుడు. 2023 సంవత్సరం అంతయు కాపాడి 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడంటే దేవుని దయా దాక్షిణ్యములు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఎంతగా ఉన్నతమైనటువంటి ఒకసారి మనము ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని కృపా సత్యములతో ఆయన నిండిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. ఆయన తనకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడిగా ఉంటున్నాడు. కీర్తనకారుడు 86వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన పట్ల ఎన్నో పర్యాయములు క్షమించి, ఆయన సహించి ఓర్చుకొని ఆయన మన పట్ల కృప చూపుతూ వస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేస్తూ ఉంటున్నాడు. ఎన్నో పర్యాయములు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం తిరిగినప్పటికీ దేవుడు మనల్ని కనికరిస్తూ వచ్చినాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో యోనా దైవజనుడు అంటున్నాడు, నీవు కటాక్షము, జాలియు, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడవై ఉన్నావు అని దేవుని ఆరాధిస్తుంటున్నాడు. పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని కూడా దేవుని ఆరాధిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఎస్తేరుని గురించి రాజు అయినటువంటి అహష్వేరోషు దయా దాక్షిణ్యములు చూపుతూ వచ్చినాడు. పరలోకపు రాజు అయిన అహష్వేరోషు యేసు ప్రభువారు నీ ఎడల నా ఎడల అట్టి దయను చూపాలని చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఎంత గొప్పవాడు. 112వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని సెలవిస్తున్నాడు. మన జీవితంలో దేవుని యొక్క యథార్థతను మనం కలిగిన వారమై మన యొక్క బ్రతుకు జీవితంలో ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 111వ కీర్తన 4లో అంటున్నాడు, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలు నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు అంటున్నాడు. ఆ విధంగా దేవుడు నీ ఎడల నా ఎడల చూపును గాక.